ఒక రైతు తన పొలానికి వెళ్ళే దారిలో 2 విత్తనాలు నాటాడు. మొదటి విత్తనం అనుకుంది, ఎందుకు మొలకెత్తాననుకో, వర్షాలు, ఎండలు, గాలులు ఇవన్నీ నేనెక్కడ తట్టుకుంటాను? నేలలో అయితే సురక్షితంగా ఉండొచ్చు కదా అని మొలకెత్తల. రెండో విత్తనం అనుకుంది, ఇది నా ధర్మం, నేను మొలకెత్తాలి, ఏ కష్టాన్నైనా ఎదుర్కొంటాను, వర్షాలు, గాలి, ఎండ నన్నేం చేయదు అనుకుంది. కొన్ని రోజులకి రెండో విత్తనం చక్కగా చిన్న మొక్క అయింది. అది ఎండని, వర్షాన్ని, గాలుల్ని అన్నిటినీ తట్టుకుంటూ 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి పెద్ద వృక్షంగా ఎదిగిపోయింది. ఆ దారి వెంట వెళ్ళే ప్రయాణికులకి ఎండ నుండి నీడనే కాదు, వాళ్ళ ఆకలి తీర్చడానికి పళ్ళు కూడా ఇస్తుంది. దాని నీడన అందరూ సేద తీరుతున్నారు. కానీ రెండో విత్తనం నేలలోనే ఉండిపోయింది. కొన్ని రోజులకి అది ఒక కోడొచ్చి ఆ విత్తనాన్ని తినేసింది. అంతే కదా! తన ధర్మాన్ని తను పాటిస్తే పెద్ద వృక్షంగా ఎదిగింది రెండో విత్తనం. మొదటి విత్తనం ఒక కోడికి ఒక పూట ఆహారం అయిపోయింది. అంతే కదా! జీవితంలో భయాన్ని వదిలేయాలి. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. ధైర్యంగా ముందుకు అడుగేస్తే విజయం మన సొంతమవుతుంది. మీరేమంటారు? మరిన్ని మంచి వీడియోల కోసం మన కథా కమనీయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.